జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఇక ఆరకోటసాల గడిచిన తర్వాత పంచలోహ ప్రాకారం ఉంది. ఇది అంతే ఎత్తు. ఈ రెండింటికి మధ్య మందార తటాకం వాటికి ఉన్నది. నానా పుష్పలత కీర్ణ నానా పల్లవ శోభితంతో శరదృతువు దీనికి అధిష్టానం. ఇష్టలక్ష్మి ఊర్జలక్ష్మి అని ఇద్దరు భార్యలు ఈ వనంలో సిద్ధ దంపతులుగా నివసిస్తూ ఉంటారు. పంచలోహాసాలు దాటిన తర్వాత రజత నిర్మిత ప్రాకారం దర్శనమిస్తుంది. అది కూడా 7 యోజనాల ఎత్తు. దీని శృంగారం అంటే బురుజులు మెలమెలలాడుతూ ఉంటాయన్నమాట. ఈ 2 ప్రాకారాలకి మధ్యన పారిజాతం అన్నవాటిక ఉంది. దాని పువ్వులు 10 యోజన గంధులు. దేవీ పరిచారకులు ఈ వనంలో విహరిస్తూ ఉంటారు. హేమంత ఋతువు తోటమాలి. ఇతడికి సహస్రి సహస్యశ్రీ అని ఇద్దరు భార్యలు. ఈ తోటలో సిద్ధులు దేవీ వ్రతులు సంచరిస్తూ ఉంటారు. రజతశాల తర్వాత సువర్ణ ప్రాకారం బంగారం కరిగించి ప్రాకారంగా పోశారు. ఎత్తు 7 యోజనాలు. ఈ రెండింటి మధ్యన కదంబవన వాటికి ఉంది. పుష్ప పల్లవ సంశోభితం అట. కదంబ మధురాలతో ప్రవాహాలు కడుతూ ఉంటుంది. ఆ మకరందాన్ని గ్రోలితే ఆత్మానందం అనుభూతికి అందుతుంది. శిశిర ఋతువు దీనికి అధినేత. తపశ్రీ తపస్యశ్రీ అని ఇద్దరు భార్యలు. వీరితో ఆనందిస్తూ ఉంటాడు. ఈ వనంలో మహాసిద్ధులు దేవీ దానాలు చేసిన వారు ధర్మపత్ని సమేతులే పరివార సహితులే మహా ఆనందం అనుభవిస్తూ ఉంటారు. స్వర్ణశాల గడిచిన తర్వాత పుష్పరాగ ప్రాకారం కుంకుమారుణ కాంతితో విరజిమ్ముతూ కనబడుతుంది. రెండిటికి మధ్యన నేలంతా కూడా పుష్యరాగమయమే. అంటే పింక్ కలర్లో వనాలు ఉపవనాలు వృక్షాలు వృక్షవాలాలు ఎగిరే పక్షులు కదిలే జంతువులు పారే నీరు అన్నీ కూడా పింక్ కలర్లోనే ఉంటాయన్నమాట. మంటపాలు మంటప స్తంభాలు సరస్సులు కమలాలు ఒకటేమిటి ఈ ప్రాకారంలో సమస్తము పుష్యరాగమయమే. సువర్ణశాల కన్నా ఇది తేజస్సులో 1,00,000 రెట్లు అధికం. జనమేజయ వీటిపైన చెప్పబోయే రత్న ప్రాకారాలన్నీ కూడా ఇదే పద్ధతిలో ఉంటాయి. ఇక దిక్పాలక నగరాలను గురించి విందాము. ఈ పుష్యరాగ ప్రాకారంలో దిక్పాలకులు ఉంటారు. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దిక్పాలకులకు వీరికి సమష్టి రూపాలే. తూర్పు దిక్కున ఉన్న సౌద శిఖరాలతో అమరావతి ఉంటుంది. మహేంద్రుడు ఇక్కడ కొలువు తీరి ఉంటాడు. స్వర్గలోకంలో ఉండే భోగం కన్నా ఇక్కడ భోగం 1000 రెట్లు ఎక్కువ. ఇతడు సమష్టి శతనేత్రుడుగా ఉంటాడు. ఐరావతం అధిరోహించి వజ్రాయుధం ధరించి దేవసైన్య పరివృతుడే విరాజిల్లుతూ ఉంటాడు. దేవాంగన దేవ్యమానయే శచీదేవి విరాజిల్లుతూ ఉంటుంది. ఆగ్నేయ కోణంలోని వహ్నిపట్నం అందులో స్వాహ స్వదాయుక్తుడే అగ్నిదేవుడు సమష్టి రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడు. నిజవాహన భూషాఢ్యుడే నిజ సైన్యంతో పరివృతుడే దర్శనమిస్తూ ఉంటాడు. దక్షిణ దిక్కున యమపురి అక్కడ దండధరుడు యమభటులు చిత్రగుప్తుడు యముని మహిషం అన్నీ సాక్షాత్కరిస్తాయి. నైరుతి కోణంలోని రాక్షసగణం పరివృతుడే నిజవాహన నిజశక్తి నిజభూషణ విరాజితుడే నిరుతి నివసిస్తూ ఉంటాడు. ఇతడు ఖడ్గాన్ని ధరించి ఉంటాడు. పశ్చిమ దిక్కున పాసదారి వరుణుడు మహాజశ వాహనారూఢుడే వారుని మధువిహ్వాలుడే నిజశక్తి సమాహితుడే నిజయాదోపగణ పరివృత్తుడే వరుణ నిరాతాకులుడే విహరిస్తూ ఉంటాడు. వాయవ కోణంలోని వాయులోకం వాయుదేవుడు ఉంటాడు. వాయు సాధన సమష్టిలే యోగులే ఇతడి పరివారం ధ్వజహస్తుడే విశాలాక్షుడు మృగవాహనుడు
మరుద్గణ నిధశక్తి పరివృతుడే కదలాడుతూ ఉంటాడు. ఉత్తర దిక్కున యక్షలోకం ఉంది. వృద్ధి బుద్ధి శక్తులతో యక్షరాజు కుబేరుడు ఇక్కడ ఆదినాయకుడు, నవవిధుల అధిపతులు. ఇతడు తుండిలుడు అంటే పెద్ద పొట్ట కలిగి ధనాధిపతి మాట. మణిభద్ర, పూర్ణభద్ర, మణిమాన్, మణికందర, మణిభూషణ, మణిస్రగ్వి, మణికార్ముక దారిది యక్షసేనానులు ఇతని పర్యవేక్షణలో ఉంటాయి. నిధిశక్తిధరుడే వెలుగొందుతూ ఉంటాడు. ఈశాన కోణంలో రుద్రలోకం ఉంది. మహత్తరం, అనర్ఘరత్న ఖచ్చితం, మహారుద్రుడు దీనికి అధినేత. ఇతడు కోపిష్టి, దీప్తనయనుడు అంటే విశాలమైన దీపంలా వెలిగే కన్నులు, వీపున ఎప్పుడు కూడా అమ్ముల పొద పెట్టుకొని ఉంటాడు. ఎడమ చేతిలో నారి ఎక్కుపెట్టి ధనుసు శతకోటి ధానుష్కులు పరివేష్టిస్తూ ఉంటారు. తనతో సమాన బల సంపన్నులే సోలాయుధ పాణులే అసంఖ్యాకృద్రులతో సన్నిధుడే ఉంటాడు. వాళ్ళంతా వికృతాస్యులు, కరాళాస్యులు, నిప్పులు కక్కుతూ ఉంటారు. కొందరు దశహస్తులు, కొందరు శతకరులు, కొందరు సహస్రభుజులు, దళపాద దేవగ్రీవ త్రినేత్రోగ్రమ మూర్తులు, మరికొందరు అంతరిక్షచరులు, భూమిచరులు. కొందరు రుద్రాధ్యాయంలో చెప్పబడ్డ రుద్రులందరూ ఇక్కడే ఉంటారు. ఇది రుద్రలోకం. భద్రకాళి ప్రముఖ మాతృకలతో పరివృతే రుద్రాణి కోసం ఈ రుద్రులకు సన్నిధిలో ఉంటుంది. డామర్యాది గణాలు, వీరభద్రాది సేనానులు, వీరితో మహారుద్రుడు విరాజిల్లుతూ ఉంటాడు. రుండమాలాధరుడే, సర్పభూష విభూషకర కందరుడే, వ్యాఘ్రచర్మ పరిధానుడే, గజ చర్మ ఉత్తరీయంగా చితాభస్మలిప్త సర్వశరీరుడే, ప్రమదగణం సంస్థయానమానుడే, డమరధ్వనులతో దిక్కులను బదరీకరిస్తూ అంటే చెవిటిపరుస్తూ అట్టహాస అస్ఫోటిత అంటే జబ్బలు చరుచుకుంటూ ధ్వనులతో ఆకాశాన్ని దద్దరిల్లేలాగా భూత సంఘంతో కొలువు తీరి భూతవాహనుడు మహేశుడు ఈశాన దిక్పతి, పేరుగా ఈశానుడు. ఈ పుష్యరాగ ప్రాకారం దాటిన తర్వాత పద్మరాగ ప్రాకారం, అది కుంకుమ కాంతులే వెదజల్లుతూ ఉంటుంది. ఇది 10 యోజనాలు ఎత్తు. ఈ రెండింటి మధ్యన ఉన్న నేల, చెట్లు, చేమలు సమస్తం ఇందాకట్లాగానే పద్మరాగమయమై ఉంటుంది. ఈ ప్రాకారాల్లో నానాయుధ దారుణులు, రత్నభూష విభూషితులు, చతుషష్ఠి వీరవంతులు ఉంటారు. వీరిలో ఎవరి లోకం వారిది ఉంటుంది, ఎవరి నాయకుడు వారికి ఉంటాడు. కానీ అందరూ ఎప్పుడు ఇక్కడ వారి సొంత వాహనంతోనే ఉంటారు. స్వస్వలోకాల్లోనే జనసాహితులే గుమిగూడి ఉంటారు. వీరంతా మహాశక్తికి కళాంశాంశ రూపాలు. వారి పేర్లు చెప్తాను విను, జన్మేజయ గ్రహించు అని చెప్తున్నారు. దేవీ శక్తులు: పింగళాక్షి, విశాలాక్షి, సమృద్ధి, వృద్ధి, శ్రద్ధ, స్వాహ, స్వద, మాయా, వసుంధర, త్రిలోకదాత్రి, సావిత్రి, గాయత్రి, త్రిదశేశ్వరి, సురూప, బహురూప, స్కందమాత, అచ్యుతప్రియ, విమల, అమల, అరుణి 20. అరుణి ప్రకృతి, వికృతి, సృష్టి, స్థితి, సంహృతి, సంధ్యామాత, సతి, హంసి, మర్దిక, వజ్రికాపూర, దేవమాత, భగవతి, దేవకి, కమలాసన, త్రిముఖి, సప్తముఖి, సురాసుర విమర్దిని, లంబోష్టి 40. ఊర్ధ్వకేశి, బహుశీర్ష, వృకోదరి, రథరేఖ, శశిరేఖ, అపర, గగనవేగ, పవనవేగ, భువనపాల, మదనాతుర, ఆనంద, అనంగమదన, అనంగమేకల, అనంగకుసుమ, విశ్వరూప, సురాధిక,
క్షయంకరి శక్తి అక్షోభ్య సత్యవాదిని 60 బహురూప శుచివ్రత ఉదార వాగీశ్వరి నామాలతో మహాశక్తులు కళారూపాలు చతుషష్ఠి. వీరందరూ జ్వాలామాలికల్లాంటి నాలికలు చప్పరిస్తూ అగ్నుల్ని వెదజల్లుతూ ఉంటారు. సప్త సముద్రాలను తాగేస్తాం, సృష్టినంతటినీ సంహరిస్తాం, అగ్నిదేవుణ్ణి చప్పరిస్తాం, వాయువుని స్తంభింపచేస్తాం, అఖిల జగత్తును భక్షిస్తామని అరుస్తూ అగ్నిగోళాల్లాంటి కళ్ళు మిట్టకరిస్తూ ధనుర్బాణాలు ధరించి ఎల్లవేళలా యుద్ధం యుద్ధం అంటూ ఉరకలు వేస్తూ ఉంటారు. వీళ్ళు దంస్ట్రల్ని పటపటలాడిస్తూ ఉంటారు. దిక్కులు చిల్లులు పడేలాగా ఉంటాయి ఈ పళ్ళు కొరికే శబ్దం. వీళ్ళది పూర్తిగా రాగి జుట్టు, రాగి తీగల్లాగా నిక్కబొడుచుకొని ఉంటుంది. వీరిలో ఒక్కొక్కరికి అక్షోహిణులు సైన్యం ఉంటుంది. ఒక్కొక్కరి శక్తి 1,00,000 బ్రహ్మాండాలను నాశనం చేయగల శక్తి. వీరు సైన్యం కూడా అంతటిదే. ఈ జగత్తులో వీళ్ళు చెయ్యలేదంటూ ఏమీ లేవు. యుద్ధ సామాగ్రి అంతా ఈ కక్షలోనే నిల ఉంచుతూ ఉంటారు. గజస్వ రథాలకు లెక్కలేదు. పద్మరాగ ప్రాకారం దాటగానే గోమేధక ప్రాకారం కనబడుతుంది. అది 10 యోజనాలు ఎత్తే జప కుసుమ కాంతుల్ని విరజమ్ముతూ ఉంటుంది. ఈ కక్షలో నేల నింగి చెట్టు పుట్ట సమస్త వస్తు సామాగ్రి అంతా గోమేధకం రంగులోనే. భవనాలు, స్తంభాలు, చెరువులు, నూతులు అన్నీ గోమేధక నిర్మాణాలే. ఈ కక్షలో 32 మంది మహాదేవి శక్తులు నివసిస్తూ ఉంటారు. వారి చేతుల్లో గోమేధికాలు పొదిగి భీషణాలు ఆయుధాలు ఉంటాయి. వారు భూషణాలు గోమేధిక నిర్మితాలు. వీరికి ప్రత్యేక లోకాలు ఉన్నాయి. కానీ అందరూ ఎప్పుడూ ఇక్కడే ఉంటారు. ఎల్లవేళలా కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు. పిశాచ వదనాలు స్వర్లోక వాసులు వీరిని పూజిస్తూ ఉంటారు. ఆయుధాలు ధరించి తాండవం చేస్తూ కొట్టు కొట్టు, తన్ను తన్ను, చింపు చింపు, కాల్చు కాల్చు అని అరుస్తూ ఉంటారు. రణప్రియులు. ఒక్కొక్క శక్తి దగ్గర 10 అక్షోహిణులు సైన్యం ఉంటుంది. ఒక్కొక్క శక్తి 1,00,000 బ్రహ్మాండాలను మట్టు పెట్టగల శక్తి ఉన్నది. సేనాశక్తిని వర్ణించి చెప్పడం చాలా కష్టం. రథ గజస్వాలు, శస్త్రాలు, అస్త్రాలు లెక్కే లేదు. సర్వయుద్ధాలు, సమారంభాలు. ఇక్కడి నుంచి వీరి పేర్లు కూడా చెప్తాను వినేసేయి, పాపాలు నశిస్తాయి అని చెప్పి వేదవ్యాసుడు జన్మేజయుడికి మరల నిబద్ధ పరిధానీయ యువత్య సకల అపి దేవీ కృపాలేశ వసాత్ తుచ్చీకృత జగత్రయ. వీరే అమ్మవారికి దూతికలు, శృంగార మద గర్వితులు. వీరి పేర్లు చెప్తాను విను, ఆనందించు. అనంగరూప, అనంగ మదన, మదనాతుర, భువన వేగ, భువన పాలిక, సర్వశిశిర, అనంగవేదన, అనంగమేకల, నామధారిణులు, మెరుపుతీగల్లాంటి సుందరీమణులు, కాంచి కంకణం కింకణులు గణ జనత్కాలతో, మంజు మంజీర సింజానాలతో ఇటు అటు పరుగులు తీస్తూ ఉంటారు. సర్వకార నిపుణులు, వేత్రహస్తాలు వీరి నివాస సదనాలు. ఈ ప్రాకారంలో మనోహరంగా ఉంటాయి. కన్నులున్నందుకు ఒక్కసారైనా చూసి తీరవలసింది. ఆ సదనాల ముందు ఎన్నెన్ని వాహనాలు ఉంటాయి. అడుగడుగున ఖడ్గదారిణులు కావలి కాస్తూ ఉంటారు. ఇక అష్టమాతృకల గురించి విందాము. వజ్ర ప్రాకారం గడిచాక వెళ్ళిన తర్వాత వైడూర్య ప్రాకారం ఎత్తు 10 యోజనాలు. గోపుర ద్వారాలు యథాపూర్వకంగానే వైడూర్య భూమి, వైడూర్య మందిరాలు, వైడూర్య వీధులు, వైడూర్య రథ్యాలు, వాపీకూప తటాక స్రవంతులు, గట్టులు, ఒడ్డులు వైడూర్యమయాలు. వాటితో ఇసుక కూడా వైడూర్యమయమే. వృక్ష వితర్దికలు వైడూర్య నిర్మితులు. ఈ కక్షలో
8 దిక్కుల అష్టమాతృకలు మహాసౌధాలు ఉంటాయి. వీరు ప్రతి బ్రహ్మాండ మాతృకల సమిష్టి రూపం. బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి వీరు సప్తమాతృకలు. 8వ మాతృక పేరు మహాలక్ష్మి, బ్రహ్మ, రుద్రాణి. దేవతలకు వీరు సమాకారాలు, జగత్ కళ్యాణకారులు, సేనా సమావృతులే, పరిచారకుల గణసేవితులే విరాజిల్లుతూ ఉంటారు. ఈ ప్రాకారం 4 ద్వారాల దగ్గర సాలంకృతాలే మహేశ్వరి వాహనాలు సన్నద్ధంగా ఉంటాయి. 1,000 ఏనుగులు, 1,000 గుర్రాలు, 1,000 పల్లకీలు, హంస, సింహ, మయూర, గరుడ, వృషభాదులు వీరిని పూంచి వీటిని రథాలు 1,000 సంఖ్యల్లో జెండాలు రెపరెపలతో ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. పార్శ్వీ గ్రాహులు సిద్ధంగా ఉంటాయి. వివిధ చిహ్నాలతో వాద్య విశేషాలతో 1,000 విమానాలు వేచి ఉంటాయి. షోడశదళ పద్మం గురించి విందాము. వైడూర్య ప్రాకారం దాటిన తర్వాత ఇంద్రనీల ప్రాకారం. ఇది 10 యోజనాలు ఉంటాయి కక్షలో. మధ్య భాగం అంతా నీలమయం. ఇక్కడ తటాకంలో ఒక పద్మం ఉంటుంది. అది బహుయోజన విస్తృతం, అంటే చాలా పెద్దదన్నమాట. షోడశం అంటే 16 రేఖలు ఉంటాయి. ఈ షోడశ కోణాల్లో 10 ఇది సుదర్శన చక్రంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇందులో 16 శక్తులు ఉంటాయి, 16 సౌధాలు ఉంటాయి. అన్ని సౌకర్యాలతోనూ, అన్ని సౌందర్యాలతోనూ, అన్నీ సమృద్ధిగా తొలతూగుతూ ఉంటాయి. ఈ షోడశ శక్తుల పేర్లు ఏంటంటే కరాళి, వికరాళి, ఉమా, సరస్వతి, శ్రీ, దుర్గా, ఉష, లక్ష్మి, శృతి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, మతి, కాంతి, ఆర్య. వీరంతా నీలమేఘాల్లా ఉంటారు. కరవాలాలు ధరించి ఉంటారు. అకేటక దారుణులు అంటే కూడా వేట కుక్కలు కూడా ఉంటాయి. యుద్ధప్రియులు వీరు జగన్మాతకు సేనానులు, ప్రతి బ్రహ్మాండ శక్తులకు నాయకులు. దేవీ శక్తిని ఆవహింపజేసుకొని బ్రహ్మాండాలను శోభ పెడుతుంటారు. నానా రథ సమారూఢులే నానా శక్తి సమన్వితులు. వీరి పరాక్రమం వర్ణించాలంటే ఆదిశేషుడైనా చాలదు. అంటే ఆదిశేషుడికి ఈ భూమిని అంతటిని కూడా మోస్తున్నది ఆదిశేషుడే. అతనికి వేల నాలుకలు ఉన్నాయి. ఆ 1000 నాలుకలే ఇది వర్ణించడానికి చాలదు. అంటే ఎంత గొప్పదయ్యే అమోఘంగా ఉంటుందో అని మనకు అర్థమవుతుంది. అష్టమంత్రుల గురించి విందాము. ఇంద్రనీల ప్రాకారాన్ని వెళ్ళిన తర్వాత ముక్తామయ ప్రాకారం ఎత్తు 10 యోజనాల కక్షలో సమస్తం ముక్తామయం. ఇక్కడ అష్టదళ పద్మం ఉంటుంది. ముక్తామణిగణ కీర్ణం అతి విస్తృతం, సకేసరం. దీనిలో అష్టమంత్రుల్లో ఉంటారు. మహాదేవి సమానాకారాల్లో ఆ తల్లి ఆయుధాలు 8 ధరించి సిద్ధంగా ఉంటారు. దేవితో సమానంగా భోగాలు అనుభవిస్తూ ఉంటారు. దేవికి ఇంగితజ్ఞులు, పండితులు, సర్వకార్య నిర్వహణ దక్షులు, స్వామి కార్య పరాయణులు, దేవి అభిప్రాయం తెలుసుకోవడంలో నేర్పరులు, అతి సుందరులు, నానా శక్తి సమన్వితులు. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉన్న ప్రతి ప్రాణికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని జ్ఞానశక్తితో ప్రతి క్షణము తెలుసుకుంటూ ఉంటారు. నానాశక్తి సమాయుక్త ప్రతి బ్రహ్మాండ వర్తనాం ప్రాణినాం తత్సమాచారం జ్ఞానశక్త్యా విదంతి చ. మహాదేవికి మంత్రులైన ఈ అనమండుగురి పేర్లు ఏంటంటే అనంగ కుసుమ, అనంగ కుసుమాతుర, అనంగ మదన, అనంగ మదనాతుర, భువనపాల, గగనవేగ, శశిరేఖ, గగనరేఖ. వీరు అరుణవర్ణంలో ఉంటారు, అంటే ఎర్రటి రంగులో ఉంటారు. పాశ, అంకుశ, వర, అభయహస్తాలు విశ్వార్తలను ఎప్పటికప్పుడు మహేశ్వరికి తెలియచేస్తూ ఉంటారు. పాశ, అంకుశ, వరాభీతిధర, అరుణ విగ్రహ, విశ్వ సంబంధిని
వార్తాం బోధయంతి ప్రతిక్షణం. ఇక షట్కోణ పద్మం. ముక్తా ప్రకారం దాటిన తర్వాత మకర ప్రాకారం. ఈ సాలము దశయోజనాలు ఉంటుంది. నానా సౌభాగ్య సంయుక్తంగా, నానా భోగ సమయుతంగా, కక్షలో మధ్యభూమి, సదనాలు సమస్తము మరగతమయం. ఇక్కడ షట్కోణ పద్మం ఉంది. పూర్వకోణంలోని గాయత్రి సహితుడే చతుర్ముఖుడు, కుండిక, అక్షమాల, అభయహస్త, దండాయుధరుడే నివసిస్తూ ఉంటాడు. గాయత్రీదేవి కూడా అలాగే ధరించి ఉంటుంది. గాయత్రి చతుర్ముఖులు సర్వరూపాలు ఇక్కడే ఉంటాయి. 4 వేదాలు, సకల శాస్త్రాలు, యాహృతులు, స్మృతులు, పురాణాలు మూర్తి ధరించి సేవిస్తూ ఉంటారు. నైరుతి కోణంలో శంఖచక్ర గదా పద్మాలు ధరించి సావిత్రి విష్ణుమూర్తులు ఉంటారు. వీరు సకల రూపాలు ఇక్కడే ఉంటాయి. వాయుకోణంలో పరశు, అక్షమాల, వరదాభయ హస్తాలతో సరస్వతి మహారుద్రులు ఉంటారు. వీరు రూప భేదాలు ఇక్కడే ఉంటాయి. 64 ఆగమాలు అన్నీ రూపుదాల్చి సేవిస్తూ ఉంటారు. ఆగ్నేయ కోణంలో రత్నకుంభ, మణి కరండాలు ధరించి మహాలక్ష్మి, కుబేరులు ఉంటారు. వరుణ మహాకోణంలో పశ్చిమంలో పాస, అంకుశ, ధనుర్బాణధరులై రతి మన్మధులై ఉంటారు. వివిధ శృంగార భేదాలు మూర్తి ధరించి సేవిస్తూ ఉంటారు. ఈశాన్య కోణంలో పాశాంకుశధరులే పుష్టి విఘ్నేశ్వర్లు ఉంటారు. గణేశ విభూతుల్ని ఇక్కడ ఉంటాయి. జనమేజయ. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే బ్రహ్మాదులకు సమష్టి రూపాలు. వీరందరూ జగదేశ్వరిని సేవిస్తూ ఉంటారు. ఇంకా పంచభూత ఆమ్నాయ దేవి బృందం గురించి విందాము. మరకతాశాల దాటిన తర్వాత ప్రవాళ ప్రాకారం దశయోజనం సమున్నతం. కుంకుమ వర్ణంలో కక్షలు అన్నీ ఇలాగే ప్రవాళమయాలు. ఇక్కడ పంచభూతాలు స్వామిన్లు ఉంటారు. హృల్లేఖ, గగన, రక్త, కరాళిక, మహోచ్చుష్మ అని వీరి పేర్లు. పంచభూత సమప్రభలు, పాశాంకుశ, వరదాభయ హస్తాలు, అమిత భూషణాలు, దేవి సమాన వేషాఢ్యాలు, నవయవ్వన గర్వితులు. ప్రవాళశాలం గడిచిన తర్వాత నవరత్న ప్రాకారం. ఇది మహా ప్రాకారం. బహుయోజన ఉన్నతం. కక్షలో అంతా కూడా అన్నీ నవరత్నమయాలే. ఇక్కడ ఆమ్నాయ దేవి బృందం ఉంటుంది. మహాదేవి అవతారాలన్నీ ఉండేది ఇక్కడే. మహావిద్య, మహాభేదాలు ఉంటాయి. నిజావరణ దేవి బృందంతో నిజభూషణ వాహన సహితులే సర్వదేవి సమూహము కోటి సూర్యప్రభలు విరాజిల్లుతూ ఉంటుంది. సప్తకోటి మహామంత్రాలు అధిష్టాన దేవతానేకము ఉండేది కూడా ఇక్కడే. నవరత్నశాల దాటితే చింతామణి గృహం దర్శనమిస్తుంది. అందులో ఉండే వస్తువులు మాత్రమే చింతామణిమయాలు. స్తంభాలు వేల సంఖ్యలో ఉంటాయి. అవి సూర్యకాంతి, చంద్రకాంతి, విద్యుత్కాంతిమణి నిర్మితాలు. వీటి కాంతులు తళతళలో మెరుపులలో మునిగిపోయి లోపల ఉన్న ఏ వస్తువు ఒక పట్టాన కంటికి కనిపించదు. చింతామణి గృహం శ్రీమాత. అది తర్వాయి భాగంలో విందాము. శ్రీమాత్రే నమః.